హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి ఎంతో రుచికరమైన కొబ్బరి రొట్టెను తయారు చేసుకుందామండి. ఈ రొట్టెను బియ్యం పిండి, తాజా కొబ్బరి తురుము, బెల్లం, పచ్చి శనగపప్పుతో చాలా సులభంగా చేసుకోవచ్చండి. ఇవి ఉంటే చాలండి, చాలా రుచిగా కొబ్బరి రొట్టెను అయితే తయారు చేసుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే రెసిపీ అండి. ఈ సాంప్రదాయ వంటకాన్ని చివరి వరకు తప్పకుండా చూసేయండి, ఎక్కడ మిస్ కావద్దు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. నేను వచ్చేసి ఒక కప్పు రేషన్ బియ్యాన్ని అయితే తీసుకున్నానండి. బియ్యాన్ని వచ్చేసి నీళ్ళు వేసుకుని బాగా కడుక్కోవాలి. అలా కడుక్కున్న బియ్యంలో కొంచెం వాటర్ వేసుకొని, ఒక కప్పు బియ్యానికి 2 కప్పులు వాటర్ వేసుకుని ఒక 5 లేదా 10 నిమిషాలు నాననివ్వండి. ఇలా బియ్యాన్ని అయితే నీళ్ళు వేసి నానబెట్టుకోవాలండి. వాటర్ అనేది లేకుండా మొత్తం నీళ్ళని అయితే సెపరేట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిని ఏదైనా పళ్ళెం కానీ క్లాత్ మీద వేసి బియ్యాన్ని అయితే ఆరబెట్టుకోవాలండి. క్లాత్ కన్నా ఇలాంటి పళ్ళెంలో ఆరబెట్టుకోండి, ఎందుకంటే కింద తడి అనేది లైట్గా ఉంటుందండి. దానివల్ల పిండి అనేది కొంచెం తడిగా ఉంటుంది. మనం చేసుకునే కొబ్బరి రొట్టెకి బాగుంటుందండి. కాబట్టి పళ్ళెంలో బియ్యాన్ని వేసుకుని పైన అంతా చెమ్మ పోయేంత వరకు ఆరనివ్వండి. ఇలా ఆరబెట్టేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. మనం ఏ కప్పుతో బియ్యాన్ని కొలుచుకున్నామో అదే కప్పు కొలతతో తీసుకోండి. ఇందులోకి 1/2 కప్పు పచ్చి శనగపప్పును అయితే వేసుకున్నానండి. దీనిని 2 లేదా 3 గంటల సేపు ఖచ్చితంగా నానబెట్టుకోండి, అప్పుడే బాగుంటుంది. ఖచ్చితంగా శనగపప్పును అయితే వేసుకోండి. దీనివల్ల మనం తినేటప్పుడు పంట కింద తగిలి టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇవి వచ్చేసి చిన్న కొబ్బరికాయ ముక్కలండి. వీటిని కావాలి అంటే తురుముకోవచ్చండి, లేదు అంటే శుభ్రంగా ఒకసారి కడిగేసుకుని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేటప్పుడు మాత్రం బాగా మెత్తగా మిక్సీ పట్టుకోకండి, కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. మనం ఆరబెట్టిన బియ్యం అయితే ఆరిపోయండి. కింద అనేది కొంచెం చెమ్మ ఉంది. దీనినైతే ఒక మిక్సీ గిన్నెలో వేసుకుని బరకగా మిక్సీ పట్టుకొని, బాగా మెత్తగా అయితే చేసుకోకండి. బియ్యం పిండిలాగా అక్కడక్కడ బియ్యం నూకల్లా చిన్నవి ఉంటే సరిపోతుందండి. అంటే ఏం కాదు, మెత్తగా మిక్సీ పట్టుకోకండి, కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపించినట్టు మిక్సీ పట్టుకోండి. దీనిని కూడా కొలుచుకోవాలండి. ఇప్పుడు శనగపప్పు నానిందో లేదో చూసుకోండి. శనగపప్పుని శుభ్రంగా 2 లేదా 3 సార్లు కడిగేసుకొని పక్కన పెట్టుకోండి. మనం బియ్యం పిండిని కప్పుతో కొలుచుకున్నాం కదండి, అదే కప్పుడు బెల్లాన్ని అయితే వేసుకోండి. కొంచెం తీపి ఎక్కువ తింటాము అంటే కొంచెం పావు వంతు వేసుకోండి. 1/4 వేసుకుంటే తీపి ఎక్కువ తినే వాళ్ళకి సరిపోతుందండి. కానీ కరెక్ట్గా వచ్చేసి 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. ఇందులోనే 1 కప్పు కొబ్బరి తురుమును కూడా వేసానండి. అలాగే 1/2 కప్పు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పును కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసేసాక ఇందులో 2.5 కప్పుల నీళ్ళనైతే వేసుకున్నాను. నేను వచ్చేసి 1 కప్పు బియ్యం మాత్రమే తీసుకున్నానండి. దానికి 2.5 కప్పుల వాటర్ని అయితే వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోవాలండి. కొంచెం సేపు అలా ఉంచేసుకోండి, బెల్లం అనేది కరుగుతుంది. లేదు అంటే స్టవ్ వెలిగించి స్టవ్ అయితే పెట్టేసుకోవచ్చండి. ఇందులోనే చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలండి. నీళ్ళు అనేవి బాగా మరగాలండి. అలాగే బెల్లం కూడా కరిగిపోవాలి. చూసుకోండి, బెల్లం కరిగిందో లేదో చెక్ చేసుకోండి. నేను వచ్చేసి 1 కప్పు బియ్యం పిండిని అయితే తీసుకున్నానండి. మనం తీసుకున్న 1 కప్పు బియ్యానికి కొంచెం ఎక్కువ పిండి అవుతుందండి. కాబట్టి వేసేటప్పుడు 1 కప్పు బియ్యం పిండిని అయితే వేసుకోండి. నీళ్ళు మరిగాక అందులో ఈ బియ్యం పిండిని అయితే వేసేయండి. వేస్తూ కలుపుతూనే ఉండండి, లేదు అంటే అడుగు పడుతుంది. అలాగే మంటను కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కలుపుతూనే ఉండండి. పిండి అనేది అస్సలు ఉండలు కట్టకూడదు, అలానే అడుగు అనేది మాడకూడదు. ఇందులోనే 1 స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి అనేది కొంచెం ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి, బాగా గట్టిగా అయితే అవ్వకూడదు. ఇలా వీడియోలో చూపించినట్టుంటే సరిపోతుంది. స్టవ్ని అయితే వెంటనే ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మందంగా ఉన్న ఒక మూకిడి లేదా పెనాన్ని అయితే తీసుకోవాలండి. అది కొంచెం దళసరిగా ఉండేలా చూసుకోండి. అందులో నెయ్యిని అయితే యాడ్ చేయండి. నెయ్యి వేడెక్కాక మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసి
చేతితో లేదా స్పూన్తో సమానంగా ఒత్తుకోవాలండి. ఇలా మొత్తం సమానంగా దగ్గరికి నొక్కుకున్నాక మూత పెట్టుకుని చాలా తక్కువ మంట మీద 12 లేదా 15 నిమిషాలు కాల్చాలండి. ఖచ్చితంగా మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అలాగే మూతను పెట్టి ఒక 12 లేదా 15 నిమిషాలు కాల్చుకోవాలండి. ఎగ్జాక్ట్గా ఇదే టైం ఫాలో అవ్వమని చెప్పనండి, ఎందుకంటే మీరు వేసే అట్టుని బట్టి టైం అనేది అవుతుంది. కాబట్టి కింద వేగిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవైపు బంగారం వచ్చిన తర్వాత జాగ్రత్తగా తిప్పుకోవాలండి. మరోవైపు కూడా మనకి ఒకవైపు వేగింది అనుకున్న తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసేయండి. ఈ కొబ్బరి రొట్టె అనేది చల్లారనివ్వాలండి. అప్పుడే మనకి రొట్టె అనేది విరిగిపోకుండా వస్తుందండి. కాబట్టి ఒకవైపు వేగింది అనుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి కొంచెం సేపు చల్లారితే సరిపోతుందండి. అప్పుడు అట్ల పుల్లతో కానీ చాకుతో కానీ మొత్తం కదుపుకొని ఒక పొల్లంలో అయితే వేసేసుకోవాలండి. అదే పొల్లాన్ని మూకుల్లో అయితే వేసేసుకోవాలి. రెండో వైపు కూడా బాగా వేగాలండి. చూడండి ఎంత అందంగా కాలిందో. బయట కొద్దిగా క్రిస్పీగా ఉంటుంది, లోపలైతే మెత్తగా ఉంటుందండి. వేడివేడిగా తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇది సాయంకాలం టైం టీతో కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఎంతో రుచికరమైన పాతకాలం నాటి కొబ్బరి రొట్టె తయారైంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని సాంప్రదాయ వంటకాల కోసం మా అమ్మ రుచి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ మరో మంచి రెసిపీతో కలుద్దాం. అంతేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఖచ్చితంగా వెళ్తా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఇంతేనండి, ఈజీ అండ్ టేస్టీ కొబ్బరి రొట్టె రెసిపీ అయితే ఇదే. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.